ఒక సమస్యని ఎంత బలంగా విపులీకరించి చెప్పాలో విపులీకరించి చెప్పగలిగాం, పోరాటం చేయగలిగాం. ఎందుకంటే నేను ఒక్కడే గెలవాలా, సమాజాన్ని గెలిపించాలా అంటే నేను సమాజాన్ని గెలిపించడానికి నిర్ణయం తీసుకుని నేను ఓటు చేయలేదు, టీడీపీకి సపోర్ట్ చేశాను. నేను ఒక్కడే గెలవాలి అనుకుంటే నాకు ప్రధానమంత్రి గారు తెలుసు, కేంద్ర మంత్రులు తెలుసు, టీడీపీ వాళ్ళకి నాకు ఏదైనా కావాలంటే ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ ఏం ఆశించకుండా, ఎందుకు చాలామంది నన్ను విమర్శించేవాళ్ళు ఏం ఆశించకుండా చేసామని. ఈరోజు చూడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ఒక సామాజిక న్యాయం అనే అంశాన్ని బలంగా తీసుకెళ్ళడానికి, ఏ అండా లేని వారికి అండగా నిలబడటానికి, దౌర్జన్యపూరితమైన రాజకీయ నాయకులు ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో వాళ్ళ కబంధ హస్తాల్లో సామాన్య ప్రజానికం నలిగిపోతున్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడటానికి నేను ఒక బలమైన సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను. అది ఎందుకంటే ఇది నిలబడతా, లేదంటే ఒకవేళ ఓడిపోతే నేను ఒక్కనే ఓడిపోతాను, కానీ గెలిస్తే మనందరం గెలుస్తాం, మీ అందరూ గెలుస్తారు. దెబ్బతింటే నేను ఒక్కనే దెబ్బతింటాను, పవన్ కళ్యాణ్ దెబ్బతిన్నాడు, కానీ గెలిచామా, ప్రజలు గెలిచారు, మొత్తం సమాజం బలంగా నిలబడింది. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉంటారు ఇంకా తొందరగా నిర్మాణం సాగించలేదంటే, నేను ఎన్నో వదులుకొని వచ్చాను పాలిటిక్స్కి. సంవత్సరానికి 100 కోట్ల పైన సినిమాలు చేయగలిగితే, ఒక 100 కోట్ల పైన సంపాదించగలిగే సంపాదన, ఒక 25 కోట్లు ట్యాక్స్ కలిగే సంపాదన, కట్టగలిగే సంపాదన, వీటన్నిటిని వదిలి ఎందుకు వచ్చానంటే, ఎప్పుడో 65 ఏళ్ల వయసు తర్వాత రిటైర్మెంట్కి దగ్గర అయిపోయి అప్పుడైతే పెడదామని అనుకోలేదు. నాకు బలం ఉండగానే